లెసన్లోకి వెళ్ళడం ట్రై చేద్దాము. ఇక్కడ యశోదానందన, బ్రజజన రంజన ఇవన్నీ కూడా గోకుల రంజన ఇవన్నీ పేర్లు అనమాట ఎవరికి కృష్ణుడికి. సో అమల హరినామం, అమీయ విలాస, విపిన పురందర, నవీన నాగర. సో ఇవన్నీ కూడా ఈ పాట చాలా 4 లైన్సే కానీ చాలా బాగుంటుంది. అండ్ భాగవతం చదివే ముందు అందరూ కూడా ఈ రాగం వస్తుందా రాదా అని ఏమీ లేదు, అందరు పాడతారు. సో జమున తట చెర గోపీ బనసర అనేది ఆ జమునా తీరంలో, అంటే యమునా నది తీరంలో ఇలా పాటలు పాడుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం మోదుకుంటూ తిరుగుతూ ఉంటారు అని ఇక్కడ అర్థం వస్తుంది అనమాట. హరే కృష్ణ. సో మనం భగవానుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం సమయం తీసుకున్నాము అంటే ఐ జస్ట్ వెయిటెడ్ అందరు వస్తారు కదా అని, అంతే. ఇంకా వెయిట్ చేసే కొద్దీ నంబర్ పెరుగుద్దేమో అని ఆశ, కానీ ఎందుకో మరి చూద్దాం, అందరినీ కనుక్కుందాం, భగవంతుడు పంపించాలి. ఇంకా ఎందుకు రావట్లేదు అని రీజన్ తెలియదు. హరే కృష్ణ. సో మనం దేవాది దేవుడి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. సో గోవర్ధన పూజ మనం ఎన్నో అధ్యాయం అంటే ఇప్పుడు మన చాప్టరు 24 గోవర్ధన పూజ అనేది మనం చూద్దాం. సో ఈ గోవర్ధన పూజ అనేది మనకందరికీ తెలిసిన విషయమే కదా. హరే కృష్ణ. తెలుసా తెలియదా? హరే కృష్ణ. సో ఒక్కసారి మనం అందరం సమ్మరీ చెప్పుకుందామా? ఎవరెవరు సమ్మరీ అంటే తెలిసిన విషయం చెప్పగలరు హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ మీరు ట్రై చేయండి, ఒకరి తర్వాత ఒకరికి, ఒక ముగ్గురికి అన్న ఛాన్స్ ఇద్దాం. ఓకే హ్యాండ్ రైజ్ చేయలేదు మాతాజీ, ఇంకేమైనా చెయ్యండి. ఓకే, నేను ఒక్కదాన్ని మాట్లాడడం కంటే కొంచెం డిస్కస్ చేసినట్టు. మాతాజీ మేబీ వాళ్ళకి అంటే మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటా, ఒకసారి మళ్ళీ చెప్పండి మాతాజీ. గోవర్ధనగిరి పూజ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు చేయాలి మనం అనేది కదా. సో ఆ విషయం మీకు గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు, కృష్ణుడు ఎందుకు చేయించాడు అనే విషయం మీకు తెలుసుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మొత్తం స్టోరీ చెప్పక్కర్లేదు, డెఫినేషన్ లాగా చెప్పినా సరిపోతుంది. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ ఫస్ట్. చెప్పమ్మా. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే హరే కృష్ణ. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. బృందావన వాసులందరూ ఇంద్రుడికి పూజ చేస్తుంటే అయితే కృష్ణుడు చెప్తారు, మనకి గోవులకి గడ్డిను వర్షాలు కురిపించేది అంతా గోవర్ధనగిరి అయితే మనం ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తున్నాం, గోవర్ధనుడికి గద పూజ చేయాల్సిందే అనేసి కృష్ణుడు చెప్పారని అందరూ గోవర్ధనగిరికి పూజ చేయడం స్టార్ట్ చేస్తారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. అది హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా ఉన్నారమ్మా హ్యాండ్ రైస్ వాళ్ళు? ఎస్ మాతాజీ. శారదా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గోవర్ధనగిరి పూజ చేయాలని కృష్ణుడు చెప్తాడు మాతాజీ. కృష్ణుడు చెప్పినందుకు అందరు చేస్తారు. అయితే చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి వర్షాలు బాగా జడివానలు కురిపిస్తాడు. ఇంకా అప్పుడు కృష్ణుడు ఆ గోవర్ధనగిరి ఎత్తి అందరి రక్షణ కల్పిస్తాడు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? ఇంద్రబోయిన మాతాజీ ఉన్నారు మాతాజీ. మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణవ్. అయితే మాతాజీ ఇప్పుడు మన కృష్ణ భగవానుడు గోవర్ధనుడే మనకి వర్షము అందిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, గోవులకి ఆహారము మేత, మనకి పళ్ళు ఫలాలు పంటలు అన్ని ఇస్తున్నాడని గోవర్ధనుడికే పూజ చేయమంటారు. దానికి ఇంద్రుడు చాలా ఆగ్రహం చెంది వర్షము
సృష్టిస్తాడు. అయితే భగవంతుడు ఏంటంటే గోవర్ధనుడికి ఎటువంటి ఆహారాలు పెట్టాలి అంత పెద్ద లిస్ట్ కూడా ఇస్తారు భగవంతుడు అనమాట. పాయసము, పళ్ళు, కాయగూరలు, వంటలు, భోజనాలు, అన్నము, అన్ని రకాలను అన్ని పెద్ద కొండలాగా అందరు జనాలు అందరూ వచ్చి అన్ని ఊర్ల వాళ్ళు కూడా మాకు ఈ అవకాశం వచ్చింది అనుకుని గోవర్ధనుడికి పెడతారు మాతాజీ. ఆ పెట్టినప్పుడు భగవంతుడు ఇంకా కావాలి ఇంకా కావాలని అనియోరని అంటారని అక్కడ అనియోర్ అనే ప్రదేశం కూడా గోవర్ధన్ గిరి దగ్గర ఉందని ఇంకా క్లాసులో విన్నాను మాతాజీ. ఈ అనియోర్ అంటే ఇంకా కావాలి అని. అప్పుడు భగవంతుడు తులసి పత్రం ఒకటి పెడితే అప్పుడు భగవంతుడు సంతుష్టి అవుతారు అనేసి చెప్పారు మాతాజీ గోవర్ధన పూజ కోసం. ఓకే, హరే కృష్ణ. సో మనకు తెలిసిన విషయాలు ఇవి. అయితే ప్రపాదుల వారు ఈ పుస్తకంలో ఏమని రచించారంటే ఆ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అసలు అయితే మనకి సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అని ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలేనా? సూక్ష్మ శరీరం అంటే ఏంటి? ఆత్మ. మనస్సు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం ఆత్మ చుట్టూ ఉంటాయి. ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ఆత్మ ప్రవేశించేటప్పుడు ఈ మూడు కూడా ఆత్మతో పాటు వెళ్తూ ఉంటాయి. దాన్ని సూక్ష్మ శరీరం అని అంటారు. సో మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సులో మనకి ఏదైనా కోరిక ఉంటే అది ఇంకో శరీరంలోకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్తుంది. అది అహంకారం కూడా అలాగే వెళ్తుంది. అహంకారాన్ని ఇక్కడ ఎట్లా పోలుస్తారంటే చాలా ఈ వాసనా బలం ఎలా ఉంటుందంటే పూర్వజన్మలో మనకు ఉన్నాయి కూడా ఇప్పుడు పచ్చడి జాడీతోని పోలుస్తూ ఉంటారు. పచ్చడి జాడి సంవత్సరం పొడవునా పచ్చడి ఉన్నాక పచ్చడి అయిపోతుంది కదా, అప్పుడు కడిగి ఎండలో పెట్టినా గానీ ఆ వాసన అనేది పోతుందా? కాదు మాతాజీ. అలాగే అది వాసన బలం అంటారు. పూర్వజన్మ కూడా కొన్ని చెడు లక్షణాలు మంచి కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటివి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా అహంకారపూరితమైన ఉండే వాళ్ళని అహంకారం ఎలా అనగదొక్కాలి అనేది ఎప్పుడు భగవంతుడు చూస్తూ సమయము అవకాశం దొరికినప్పుడు వాళ్ళ గుణపాఠం నేర్పిస్తారు. ఇంతకుముందు మనం చదివింది కూడా ఏంటి? బ్రాహ్మణ పత్నులకు ఆయన కరుణిస్తారు, అవునా? ఎందుకంటే వాళ్ళు భక్తులు కాబట్టి. ఈ బ్రాహ్మణుల్ని ఏం చేస్తాడు? వాళ్ళు అసలు వైష్ణవులు కాదు, వైష్ణవ పూజ చేయరన్నమాట. చేయకపోవడమే కాకుండా బ్రాహ్మణ పత్రుల్ని వద్దు, వెళ్ళొద్దు అని కూడా అడ్డగించే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఏది పట్టించుకోకుండా వచ్చేసారు కాబట్టి వీళ్ళకి చక్కని బ్లెస్సింగ్స్ అంటే అవన్నీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకు కూడా పరివర్తన వచ్చేటట్లు చేస్తారు. వాళ్ళకు కూడా అహంకారం అంతా వంగిపోయి అయితే మనం ఎందుకు దర్శనానికి నోచుకోలేదు అని వాళ్ళు పశ్చాత్తాపం చెందుతారనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఈ స్టోరీలో కూడా ముఖ్యంగా ఇంద్రుణ్ణి పూర్తిగా అహంకార పూరితుడైపోయి ఉంటాడనమాట. దేవేంద్రుడు అంటే దేవతలకన్నిటికీ అధిపతి నేనే. కానీ ఇక్కడ ఒక సమయంలో బ్రహ్మ ఏమనుకున్నాడు? దేవాది దేవుడి కంటే నేనే ఎక్కువ, సృష్టికర్త నేను కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ దాచిపెడతాను, ఏం చేస్తాడో చూస్తాను, చిన్న వయసే కదా భగవంతుడిది అని అనుకుని ఏం చేస్తాడు? వీళ్ళందరినీ తీసుకెళ్ళి దాచిపెడతాడు కదా. అయితే బ్రహ్మ మళ్ళీ పశ్చాత్తాప చెంది ఆయన ఎంత ప్రార్థన చేసి ఎంతో కీర్తిస్తారు దేవాది దేవుడిని. ఇక్కడ కూడా ఇంద్రుడి యొక్క అహంకారం ఎక్కువైపోయిందని చెప్పేసి కృష్ణ బలరాములు ఒక ప్లాన్ చేస్తారన్నమాట. అది ఏంటి అంటే వర్షాల కంటే ఎక్కువ మనకి భూమి పూజ చాలా అవసరం. గోవర్ధన అంటే ఒక కొండ అన్నమాట. ఆ కొండలో చెట్లు, చేమలు, జంతువులు అన్నీ ఉంటాయి. సో ఈ యొక్క మట్టి వల్ల మనకి పంటలన్నీ పండుతున్నాయి, ఆ ఫలాలు, పుష్పాలు వస్తున్నాయి. మళ్ళీ గడ్డి మేయాలంటే ఆవులు పాలు ఎక్కడి నుండి వస్తాయి? గడ్డి మేయడం వల్ల పాలు వస్తాయి. ఈ పాలని మనము భుజిస్తున్నాము. పాల నుండి మనం వెన్న తీస్తున్నాము, నెయ్యి తీస్తున్నాము, ఎన్నో పాల పదార్థాలు అంటే స్వీట్స్ అవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. సో ఆహార పదార్థాలన్నీ మనకి గోవర్ధన్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం గోవర్ధనుడికే పూజ చేయాలి అనేది చెప్తూ ఉంటారు. ఎవరు? కృష్ణ బలరాములు చెప్పినా కానీ నందుడు వినడు అనమాట. ఇప్పుడు ఈ కృష్ణ కాన్షియస్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. కృష్ణ చైతన్యం
మనం ఇక్కడ చైతన్యంలోకి వచ్చి మనకి ఎంతో హాయిగా ఉంది, కృష్ణుడే దేవాది దేవుడు అని మనం ఇంట్లో ఇంకా వేరే దేవుళ్ళని పూజ చేయొద్దు, వేరే పండగలు చేసుకోవద్దు, అది ఇదంటే అనాదిగా వస్తున్న పండగల్ని అలా పడగొట్టవద్దు, మనం అవి చేసుకోండి ఇవి చేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో నందుడు అలాగే చెప్తాడనమాట, ఎప్పుడు నుండో వచ్చే ఆచారాలన్నీ ఎందుకు తీసేస్తావు కృష్ణ, ఇవన్నీ మనం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అని. ఎంత చెప్పినా వినరు, లాస్ట్కి ఇంకా కృష్ణుడు చెప్పిందే నెగ్గుతాడు కాబట్టి కృష్ణుడే అది వాళ్ళు గోవర్ధన పూజ చేస్తారనమాట. సో ఈ గోవర్ధన్ పూజ చేసేటప్పుడు అది దీపావళికి అన్నకూట అని వస్తుంది, దీపావళి మర్నాడు ఆ సమయంలో. అప్పుడు చాలా బాగా చేస్తారు అన్ని టెంపుల్స్లో కూడా. ఆహార పదార్థాలతోనే పెద్ద కొండలాగా చేసి చక్కగా అలంకరించి అన్ని తులసి ఆకులతోని మంచి మంచి పుష్పాలు వాటన్నిటితోని ఒక కొండలాగా చక్కగా అలంకరించి, బృందావనంలో గోవర్ధనుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అలంకరించి పూజలు చేస్తారనమాట. సో ఆ రోజు చాలా రష్గా ఉంటుంది. ఆ తర్వాత భోజన పదార్థం ఏదైతే ఉందో దాంతో అలంకరిస్తారు కదా. సో ఇంట్లో కూడా అందరూ హల్వా చేసుకుని కొండలాగా చేసి కలర్స్ చేసి చాలా బాగా చేసుకుంటాం. సో అలా చేసిన ప్రసాదాన్ని అందరు భక్తులకి పంచుతూ ఉంటారనమాట. సో గోవర్ధన పూజ ఇది అనమాట. సో ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇంద్రుడి యొక్క గర్వం అంచడానికి. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఎందుకు ఆయన గర్వంగా ఫీల్ అవుతున్నాడంటే, ప్రతి సంవత్సరం ఆయనకి బాగా నైవేద్యాలు చేసి పెట్టి పూజ చేసి, ఎందుకు అంటే ఆయన వరుణుల్లాగా వర్షాల్ని ఇస్తాడు. ఒకవేళ వర్షం లేకపోతే నేల తడవదు, నీరు లేకపోతే పంటలు పండవు అనే భయంతో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో అలా చేసినప్పుడు కృష్ణుడు చక్కగా వివరించి చెప్తాడు, లేదు వర్షాలు ఉన్నా సరే నేల నుండే మనకు అన్నీ వస్తున్నాయి కాబట్టి గోవర్ధనుడికే పూజ చేయాలి అని చేపిస్తారు. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాశారో ఒక పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ మనం చూద్దాం. బ్రాహ్మణుల ఇట్లు వైదిక క్రతువులలో నిమగ్నమై ఉండగా మరొక వైపున గోపబాలురు జలాది దేవతయు స్వర్గాధిపతియగు ఇంద్రుని శాంతపరచుట అట్టి క్రతువుని నిర్వహించుటకు సమాయుక్తులగుట కృష్ణ బలరాములు చూచారు. సో ఇక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేశారు కదా, నిన్న చేశారా? మనమందరం వెళ్ళామా యజ్ఞానికి? వెళ్ళాం మాతాజీ, చేశారు. వాళ్ళ యజ్ఞం చేశారు, పత్నులు వెల్పలికి వచ్చేసారు, ప్రసాదం అంతా కృష్ణ బలరాముల కోసం తీసుకొచ్చేసారు. మళ్ళీ వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి పశ్చాత్తాప పొందారు. సో వీళ్ళు వైదిక క్రతువులతో వీళ్ళంతా నిమగ్నమై ఉండగా ఇక్కడ ఈ వ్రజవాసీస్ అందరూ ఏం చేస్తున్నారంటే, ఇంద్రుణ్ణి శాంతపరచడం అంటే ఇప్పుడు భగవంతుణ్ణి గ్లోరిఫై చేయడం అని అంటారు కదా, అంటే గొప్పగా అతని యొక్క పేర్లు చెప్పడం, అతన్ని కీర్తించడము అని అంటారు. బాగా కీర్తిస్తేనే భగవంతుడు శాంతపడతాడు. అలాగే ఇంద్రుణ్ణి శాంతపరచడం అన్నమాట. సంవత్సరానికి ఒక్కసారి కొన్ని జాతరలు యాత్రలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇంద్రుణ్ణి శాంతపరచడానికి వీళ్ళందరూ ఇటు అటు పరుగులాడుతున్నారు, అన్ని సమస్తము అంతా పూజకి తయారు చేస్తున్నారు. కృష్ణ బలరాములు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నారు, మనం ఇది కాదు ఇది చేయించాలి అని. సో వాళ్ళందరూ చూస్తున్నారంట కృష్ణ బలరాములు, ఏంటి వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి. చైతన్య చరితామృతం చెప్పినట్లు కృష్ణ చైతన్యం నందును కృష్ణుని ప్రేమాయుక్తమైన సేవయందును నిమగ్నుడై ఉన్నాడని దృఢ విశ్వాసం గల భక్తుడు తక్కిన బాధ్యతలన్నిటి నుండి విముక్తుడగును. సో మనకి వేదాల్లో చెప్పినవి మనకు అర్థం కాదని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా, ఎంతమంది దేవతల్ని ఏం పూజించే అవసరం లేదు, వాళ్ళందరూ నా అధీనంలో ఉన్నారు కాబట్టి ఒక్క నన్ను పూజిస్తే సరిపోతుంది అని చెప్పినప్పటికీ కూడా నిమగ్నులై ఉండి దృఢ విశ్వాసం గల భక్తుడు తక్కిన బాధ్యతలన్నిటి నుండి విముక్తుడవుతాడు.
సో మనకి చాలా సింపుల్ అన్నమాట కృష్ణుడి పూజ చేసుకోవడం. ఒక కృష్ణుడిని మాత్రమే పెట్టుకొని చాలా సింపుల్గా ఏం చెప్పాడు, పత్రం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం, ఈ 4 ఏదో ఒకటి నాకు సమర్పించండి. పత్రాలు లేవు అంటే పుష్పాలు, పుష్పాలు లేవు అంటే నీళ్ళైతే అందరి దగ్గర ఉంటాయి కదా. తులసి పత్రం ఇక్కడ సిటీస్లో దొరకట్లేదు అని మీరు బాధపడక్కర్లేదు. పువ్వులతో చెయ్యండి, నీళ్లతో చెయ్యండి. పుష్పం పుష్పం పత్రం పుష్పం ఫలం, పళ్ళు ఎట్లాగో మనం తింటూ ఉంటాం కదా. సో ఇవి ఈ మాత్రం పెట్టి సింపుల్గా నాకు పూజ చేస్తే సరిపోతుంది, కానీ భక్తి చాలా అవసరము అని అన్నారు. ఇవి చేస్తే ఏ దేవతను కూడా ఇంకా పూజింప అక్కర్లేదు అని కృష్ణ భగవానుడు చక్కగా వేదాల్లో అన్నిట్లో చెప్పున్నారు. చెప్పున్నా సరే దేవతల్ని ఎప్పుడైనా సమానులుగా పరిగణించకూడదు. అంటే శివుడికి ఇంకా అమ్మవారికి వీళ్ళకి పూజలు చెయ్యొచ్చు, తప్పులేదు. ఎవరిని అవమానించకుండా సకల దేవత పూజలను ఆచరించిన సమానంగా పరిగణింపబడతారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు దేవాది దేవుడితో సమానం కాదు. దేవాది దేవుడు చెప్తేనే వాళ్ళు మనకి వరాలు ఇస్తారు అని చెప్తున్నారు. సో వైదిక కర్మలు ఆచరించుట కానీ ఇతర దేవతలను ఆరాధించుట కానీ కృష్ణుని ఎడల భక్తియుక్తమైన సేవను పెంపొందించుటకు తోడ్పడదు. కానీ దేవాది దేవుని సేవ యందు నిమగ్నుడైన వాడు వైదికాదేశములన్నింటినీ నెరవేర్చినట్లే భావించబడతాడు అని చెప్తున్నారు. సో బృందావనంలో ఉన్న కాలంలో కృష్ణుడు ప్రత్యేకమగు భక్తియుక్తమైన ఈ సేవకు గల ప్రాధాన్యం దృఢంగా నిరూపించగలిగాడు అనమాట. సో నిరూపించారు. ఎలా నిరూపించారు? తన భక్తులు చేయబూనిన ఇంద్ర పూజలు ఆపివేయుడని ఉత్తర్వులు చేశాను. సో కృష్ణుడు నందుడు యొక్క కుమారుడు కదా. సో నందుడు అక్కడ వ్రజవాసికి అతనే రాజు. సో అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు నందుడు వినాలి కాబట్టి సో ఉత్తర్వు వేసేసారనమాట. ఏమని? దేవాది దేవుడికి వీళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క పూజని ఆపివేయమని చెప్పారనమాట. కృష్ణుడు సర్వజ్ఞుడు, దేవాది దేవుడు కనుక గోపాలుడు ఇంద్రియ ఆగమనం పూనికొండ్రని ఆయనకు తెలిసెను. కానీ మర్యాద కొరకు దాని గురించి నందమహారాజును తక్కిన పెద్దలను ప్రశ్నించాడంట. సరే ఈ చిన్న కృష్ణుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా లేవు పూర్తిగా. ఏమంటున్నాడు? వీళ్ళు ఎందుకు ఇట్లా ఎంత ప్రయాస పడుతున్నాడు ఆ దేవుడికి, ఆ ఇంద్రుడికి పూజ చేయడానికి అని చెప్పి, ఎందుకైనా మంచిది ఒకసారి తండ్రిని అడుగుదాము, ఈయనే కదా ఇన్ఛార్జు, అందరు ఇంత ప్రయాస పడుతున్నారు ఆ పూజ కోసం రెడీ అయిపోతున్నారని. తండ్రి, ఏ మహాయజ్ఞముక ఈ ఏర్పాట్లు జరుగుతున్నవి? ఆ యజ్ఞం వలన ఫలమేమి? ఎవరిని ఉద్దేశించి అది జరుగును? దానిని ఎట్లు నిర్వహించురు? దయచేసి నాకు తెలియజేయగలరు. నేను ఈ విధానంను తెలుసుకుంటకు చాలా ఉత్సుకత ఉన్నాను. ఈ యాగోద్దేశమును దయచేసి నాకు వివరింపుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు నందమహారాజుని అడిగారనమాట. సో ఇక్కడ నందుడు ఏమనుకుంటాడు, ఈ చిన్న పిల్లవాడు ఇంత బోల్డ్ అంత పని ఉంది, యజ్ఞము యాగము కూరగాయలు ఊరందరికీ ఒక దగ్గర ఉండాలి కాబట్టి ఇంతో ప్రసాదం పెట్టాలి, ఇవన్నీ చాలా పనులున్నాయి, ఈ బాలుడికి ఏం తెలుసు, చిన్నపిల్లాడు ఇలాంటి క్వశ్చన్ అడిగాడు ఏంటి అని ఈ జవాబు చెప్పక మిన్నకుండేనంట. సైలెంట్గా ఉన్నాడంట నందమహారాజు. కానీ కృష్ణుడు జవాబు చెప్పవలెనని పట్టుబట్టి తిరిగి ఇట్లు అడిగాను. సో చిన్నపిల్లలు ఒక్కోసారి ఎలా ఉంటారంటే వాళ్ళకి జవాబు చెప్పేదాకా ఫస్ట్ క్వశ్చనేరే కదా. 3 ఏళ్ల వయసులో 3-4 సంవత్సరాల్లో మాటలు రాగానే వాళ్ళకి ఏముంటాయి, ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. అంటే ఆ మైండ్లో ఎప్పుడు కూడా ఇదేంటి అదేంటి అని. మాటలు రానప్పుడు కూడా చేతులతో తడిమి కాలుతోని ఎగిరి గంతులేసి పడిపోతున్నా దెబ్బలు తగులుతున్నా ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కృష్ణుడు ఊరుకోలేదు, దేవాది దేవుడు ఊరుకోలేదనమాట. అక్కడ ప్లాన్ వేరేలాగా ఉంది, కానీ చిన్నపిల్లల యాక్షన్స్ ఇలాగే ఉంటాయని నందుడు అనుకుని మిన్నకుండేను. ఇంకా మాట చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నాడంట. ఏదో ఒక క్వశ్చన్ అడుగుతుంటారులే పిల్లలు అని చెప్పి. కానీ తండ్రి ఉదారులను మహాత్ములను అయిన వారికి రహస్యం అన్నది ఉండదు. వారందరి విషయంను నిష్కపటముగా
ముందురు. కనుక వారు ఎవరిని శత్రువు గాని మిత్రువు గాని భావింపరు. ఉదారులు కాని వారు కూడా శత్రువుల ఎడల రహస్యం పాటింతురే గాని కుటుంబ సభ్యుల విషయంను మిత్రుల విషయంను రహస్యము పాటింపరు. సో ఇంత ఊరంతా బాగా ఇంత అరేంజ్మెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా అది పెద్ద రహస్యం కాదు కదా. ఇప్పుడు శత్రువుల పట్ల ఏదైనా రహస్యం ఉంటే సరే, కానీ ఏ బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కటి అందరము పంచుకోవాలి కదా. ఎందుకని ఇలా రహస్యంగా నాకేం చెప్పకుండా ఉంటున్నారు మీరు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే మానవులందరూ కామ్యకర్మలను నిమగ్నమై ఉన్నారు. ఆ కామ్యకర్మలు ఏమియో కొందరికి తెలియను, వారికి వాని ఫలితములు కూడా తెలియను. కానీ కొందరు వాని ఉద్దేశం గాని ఫలితం గాని తెలియకే అట్టి కర్మలను ఆచరించుదురు. ఇక్కడ చూడండి, ఒక పండగ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడి పండగే మనం తీసుకుందాం, మొన్నే జరిగిపోయింది కదా. సో అందరూ వినాయకుడిని తెచ్చిపెట్టుకుంటున్నారు, మనం కూడా తెచ్చుకున్నాము, పూజ చేసుకున్నాం, నిమజ్జనం చేయాలి అన్నారు, చేస్తూ. కానీ దాని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవడం చాలా తక్కువ. ఆ యొక్క ఫలితం ఏంటి అంటే వినాయకుడు చదువుల తండ్రి, అవిఘ్నం కాకుండా ఏ చేసినా కానీ విఘ్నాలు రాకుండా ఉండాలి అని, వినయంతో మనం ఉండాలని, ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా మనమైతే ఆ కుడుములు తిందామా పాయసం తిందామా, వినాయకుడు పండగ వస్తుంది ఎక్కువ చేయిస్తే అంటే వినాయకుడు ఎక్కువగా తింటాడు అని ఒకటి తెలుసుకొని అలా ఏదో ఆచరించేస్తాం. కానీ ఆ ఉద్దేశ్యాలు అనేది పెద్దగా తెలుసుకోము. అది కృష్ణుడు అంటున్నాడు, సంపూర్ణ జ్ఞానంతో ఆచరించువాడు సంపూర్ణ ఫలాన్ని పొందును. కనుక మీరు ఆచరించు యజ్ఞోద్దేశ్యములను దయచేసి నాకు తెలియజేయుడు. ఇది వైదికాదేశం అనుసరించియా లేక ఇదొక ఉత్సవం మాత్రమేనా? దయచేసి ఈ యాగం గురించి వివరాలు నాకు తెలుపుడు. సో కృష్ణుడు అంటున్నాడు అనమాట, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏది చేసినా కానీ ఫలితం అప్పుడే వస్తుంది. ఒక వ్రతం చేసాలంటే ఆ వ్రత ఫలితం ఏంటి అని మనం తెలుసుకుని ఆ రకంగా చెయ్యాలి. కానీ దేవాది దేవుడు ఏమంటాడు, నాకు శరణు కావండి, ఫలితాన్ని ఆశించద్దు అని అంటాడు కదా. అయితే ఇక్కడ సరిగ్గా అవగాహన చేసుకున్నప్పుడే అది చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఆ యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఒక పూజ, ఒక వ్రతమా, ఒక ఉత్సవమా, ఏంటిది నాకు వివరంగా తెలపండి అని శ్రీకృష్ణుడు నందుడిని అడుగుతున్నాడు అనమాట, వాళ్ళ తండ్రిని అడుగుతున్నాడు. అప్పుడు ఇంకా నందమహారాజు ఇంకా ఊరుకోలేకపోయాడు అనమాట. ఏదో ఒకటి చెప్పందే ఈ పిల్లవాడు ఊరుకోడు అని అనుకుని శ్రీకృష్ణుడితో అని ఇలా అంటున్నారు నందు మహారాజు, నాయన, నా ఉత్సవం వెనుకటి నుండి ఒక సాంప్రదాయంగా వచ్చుచున్నది. వర్షము ఇంద్రదేవుని దయ వల్ల కురియును, మేఘాలు ఆయన ప్రతినిధులు, జలము మానవ జీవితంలో వాళ్ళ ముఖ్యము గనుక వర్షపాతంకు అధికపతి అగు ఇంద్రునికి మనం కృతజ్ఞత చూపవలెను. మన వ్యవసాయం పనులు సఫలమగుటకు తగినంత జలము వర్షించుటకు దయతో మేఘాలను పంపిన ఇంద్రదేవుని సంతృప్తి పరచుటకై ఈ ఏర్పాటు చేయుచున్నాము. నీరు చాలా ముఖ్యమైంది కదా, వర్షములు లేకున్నా మనం వ్యవసాయం చేయలేము, ధాన్యము పండించలేము, కావున మనం జీవించలేము. ధర్మకర్మలు విజయవంతంగా నిర్వహించుటకు ఆర్థికాభివృద్ధిని చివరకు ముక్తిని కూడా వర్షపాతము ముఖ్యము. కనుక పరంపరగా మన పూర్వీకులచే ఆచరించబడి వచ్చిన ఈ ఉత్సవము మనము మానరాదు. కామలోభ భయముల ప్రభావంతో దీనిని ఎవరైనాను మానివేసినచో వారికి శ్రేయస్సు కలగదు. ఇది ఇక్కడ లాస్ట్ వర్డ్ మనకి చెప్పేశాడు అనమాట. ఇంకా ఇది మనము ఎవ్రీ ఇయర్ పరంపర నుండి ఒక వ్రతం లాగా వస్తుంది. మనకి నీరు ముఖ్యం కాబట్టి నీటి కొరకు నీటి యొక్క అధిపతి ఇంద్రుడు మేఘాలన్నీ సృష్టిస్తాడు. సో ఇవన్నీ వస్తేనే మనకు పంటలు పండుతాయి. అప్పుడు మనకి ఆర్థికంగా కూడా చక్కగా పంటలు బాగా పండితే మనం తిన్న దానికంటే ఎక్కువ వస్తే అమ్ముతాం కదా. సో అలా అంటే వీళ్ళందరూ కూడా ఎవరు, వాళ్ళ ఏమంటాం మనము, క్షత్రియులు కాకుండా వాళ్ళు వైశ్యులు అన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వైశ్యులు. సో మన వ్యాపారం బాగా ఉంటుంది, అందుచేత మనం తప్పకుండా చేయాలి. ఒకవేళ దీన్ని చేయలేకపోతే
అలాంటి శ్రేయస్సు మనకి. ఏ పండగల్ని చూడండి, మీ ఇంట్లో ఎవరో మరణిస్తే తప్ప ఏ పండగని మనం పడేయం. అట్లీస్ట్ ఎంత దీపమన్నా పెట్టుకొని ఒక చిన్న నైవేద్యం లాంటిది ఏదన్నా పెడుతూ ఉంటాం కదా. సో ఇలా అది మంచిది కాదు, మనం ఇలా పడగొట్టకూడదు అని నందుడు చెప్పేశాడు అనమాట. సో ఈ మాటలు విన్న తర్వాత దేవాదిదేవుడు కృష్ణుల తండ్రి సమక్షమునందు బృందావన వాసులకు సకల గోపాల సమక్షమందు మాట్లాడిన తీరు స్వర్గాధిపతియగు దేవేంద్రులకు చాలా ఆగ్రహం కలిగించింది. ఈ యాగమును వారు మానివేయవచ్చునని కృష్ణుడు సూచించను. ఇంద్రుని సంతృప్తి పరచు ఆ యాగం మానుడని చెప్పుటను ఆయన 2 కారణాలు చూసెను. ఏంటి అంటే, మొదటిది భగవద్గీతలో చెప్పినట్లు అహికాభ్యుదయము కొరకు దేవతలను పూజించవలసిన పని లేదు. దేవతలను పూజించుట వలన కలుగు ఫలితములన్నీ కేవలం తాత్కాలికమైనవి. సో మన బుద్ధిహీనులు మాత్రమే తాత్కాలిక ఫలితాలపై ఆసక్తి చూపుదురు. సో దిస్ ఈజ్ ఆల్ టెంపరీ అని చెప్తున్నాడు. మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పేశాడు ఏంటి, ఇదంతా కూడా ఒక దుఃఖాలయం, అశాశ్వతం. సో ఈ అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు చేస్తారు మీరు పూజలు? ఆ దేవతలకి మీరు పూజలు చేసేది అవసరం లేదు అని బుద్ధిహీనులు మాత్రమే వేరే దేవతలకి పూజ చేస్తారు. అలాంటిది ఆ తాత్కాలికమైన ఫలితాల కోసం ఆసక్తి చూపవద్దు అంటున్నారు. ఇంకా ఉదాహరణ మనం తీసుకుంటే హిరణ్యకశిపుడిది చాలాసార్లు చెప్పుకున్నాం కదా. బ్రహ్మదేవుడికి పెద్ద తపస్సు చేసి ఆఖరికి విష్ణుమూర్తి చేతుల్లో, నరసింహుడి చేతుల్లో ఆయన చనిపోతాడు. లాభమే లేదు తపస్సు చేసి. అదేవిధంగా మనము భస్మాసురుని తీసుకుంటే శివుడికి తపస్సు చేశాడు. సో ఈ దేవతలకి పూజ చేసిందంతా కూడా చివరి దాకా ఉండదు. అదేవిధంగా మనం ధ్రువ మహారాజ్ని తీసుకున్నా, ప్రహ్లాద్ మహారాజ్ని తీసుకున్నా, వాళ్ళు చేసిన తపస్సులు బాగా ఫలితవంతమై భగవాన్ ధామానికి వాళ్ళు వెళ్ళగలిగారు అనమాట. సో దేవతల పూజల వలన కలుగు ఫలములన్నీ వాస్తవమునకు దేవాదిదేవుడు అనుమతితో వసగింపబడినవి. మయైవ నిహితాన్ హితాన్ అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడి, దేవతల నుండి పొందినట్లు భావింపబడుచున్న లాభములన్నీ వాస్తవానికి దేవదేవునిచే అనుగ్రహింపబడినవే. ఇప్పుడు చూడండి, ఒక గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలనుకోండి మనం, అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అధికారం ఉండదు వాళ్ళకి, జస్ట్ పాస్ ఆన్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డాక్యుమెంట్స్ పెట్టారా, ఓన్లీ చెకింగ్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళ అనుమతితోనే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. అదేవిధంగా వేరే దేవుళ్ళకు మనం పూజలు చేసినట్లయితే, అంటే దేవతలు అంటారు, డెమిగాడ్స్ అంటారు. సో ఆ దేవతలకి పూజించిన వాళ్ళందరూ కూడా దేవాది దేవుడి యొక్క అనుమతితోనే మనకి ఆ వరాలను ఒసుగుతారు. సో కొన్ని వేళలందు దేవతలు భౌతిక ప్రకృతి ప్రభావనకు వసులై పొంగిపోయి తామే సర్వశక్తివంతులు అని భావించి దేవాది దేవుని విస్మరించుట జరుగును. సో ఇక్కడ మనకి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముద్ర వేస్తుంది ఓకే పర్మిటెడ్ అని. కానీ మధ్యలో ఎంతోమంది దళారులు ఉంటారు. వీళ్ళందరూ నేను చేయడంతోనే, నేను రికమెండ్ చేయడంతోనే ఇది చక్కగా మీకు వచ్చింది అని చెప్పేసి మధ్య మధ్యలో వాళ్ళు ఎలాగైతే లంచాలు తీసుకుంటారో అలా దేవతలకి కూడా కొంత అహంకారం వస్తుందంట. నా వల్లనే వర్షం పడుతుంది, నా వల్లనే ఎండ కాస్తుంది, నా వల్లనే చల్లని నీడ వచ్చి చంద్రుడు అనుకుంటాడు అనమాట, నా యొక్క సారం వల్లే ఇవన్నీ రుచికరంగా తయారవుతున్నాయి, పళ్ళు కానీ కూరగాయలు కానీ. సో ఇవన్నీ వాళ్ళు అనుకునే అవకాశం ఉందంట. సో అందుకని భౌతిక ప్రకృతి ప్రభావానికి వసులై పొంగిపోతారు. భౌతిక ప్రకృతి ప్రభావాలు అంటే 3 కదా, ఏంటవి ప్రభావాలు? గుణాలు, త్రిగుణాలు అనుకోవచ్చు. ఏమంటారు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ఇవన్నీ భౌతిక ప్రకృతి వల్లే మనకి ఆ గుణాలన్నీ ప్రేరితం అవుతాయి అన్నమాట. సో అందుకని చేసేసి లేదు నేనే చేశాను అనుకుని దేవాది దేవుణ్ణి పూర్తిగా విస్మరించేసేయడం, అంటే పట్టించుకోవడం జరుగుతుందంట. సో ఈ సందర్భంన కృష్ణుడు ఇంద్రుని కోపోద్రేకుని చేయ తలపెట్టని శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడెను. సో ఇక్కడ ఇంద్రుడు కోపోద్రేకుడు, ఎవరికైనా కోపం వస్తుంది కదా.
ఇప్పుడు ఈ రోజు దాకా ఈ గ్రూప్కి నేను లీడరు. రేపు పొద్దున్న సడన్గా లేదు లేదు ఇందిరాబోయిన మాతాజీ ఈ క్లాసులన్నీ కండక్ట్ చేస్తారు, మీరు పక్కకు జరగండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హరే కృష్ణ, నాకేమవుతుంది అప్పుడు? మీకు కోపం మాతాజీ వచ్చింది మీకు మాతాజీ. ఇంకా ప్రమోషన్ అవుతుంది మీకు. మీ ఏమవుతుంది? వల్ల మేము ప్రమోట్ అయ్యాం కాబట్టి మీకు సంతోషం వేస్తుంది. ఓకే, Yes, మాతాజీ. అప్పుడు నాకేమవుతుంది? మామూలుగా అయితే ఇక్కడ ఏంటి నేనే అనుకొని ఉంటే అలా ఉంటుంది. కానీ ఎవరైనా తీసుకొని ఇవ్వండి పర్వాలేదు, నాకు ఎంత ఇస్తే అంతే, నా క్లాస్ లేకపోతే నేను ఇంకా చాలా చదివేది ఉంది, నాకు పుస్తకాలు, నేను అలా చదువుకుంటాను అని మాతాజీ మీకు ఇంకొక పెద్ద క్లాస్ వస్తుంది మాతాజీ. ఇది హరి బోల్ హరి బోల్. సో ఇట్లా సత్వగుణంతో మనం యాక్సెప్ట్ చేసినప్పుడు నిజంగా పెద్దదే వస్తుంది. అండ్ నాకు జరిగింది కూడా, మార్నింగ్ నేను ట్రాన్స్లేషన్ చేసేదాన్ని తెలుగులో, ఆ తర్వాత సమయం ఎక్కువ అవుతుందని అది రీజన్స్ ఎన్నో ఉంటాయి, అయితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసేదాన్ని. నాకు అసలు తెలుగు రాదు ఇక్కడికి వచ్చాక ఇవన్నీ, ఎందుకంటే 10వ క్లాస్లోనే తెలుగు అయిపోయింది, తర్వాత అంతా సంస్కృత్ ఏదో చదువుతాము, ఇంగ్లీష్లో రాసేస్తాం అనమాట. సో పెద్ద టచ్ లేదు, కానీ మళ్ళీ తెలుగులోకి రావడం అనేది ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇంగ్లీష్ మా క్లాస్ అదృష్టం మాతాజీ, మా అదృష్టం. ఏదైనా. సో ఇంగ్లీష్ క్లాసు పక్క ఛానల్లో నడిచేది, ఎవ్వరు వచ్చేవారు కాదు, ఎందుకంటే ఇక్కడ డిస్కంటిన్యూ అయ్యి అక్కడికి రావాలి వినడానికి. ట్రాన్స్లేషన్ ఇక్కడ చేసినప్పుడు గ్రూప్లో అందరు చాలా బాగా చెప్పారు, మాకు ఇంగ్లీష్ రాకపోయినా అర్థమైంది అలా అనేవారు అనమాట. సడన్గా అటు వెళ్ళిపోతే ఇద్దరమో ముగ్గురమో ఉండేవాళ్ళం. సరే పర్వాలేదు, ఏముంది, మనం చక్కగా దేవుడి గురించి చర్చించుకుంటున్నామని. సత్యప్రసాద్ ప్రభు ఉండేవారు, ఆయన వల్ల నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది, కానీ ఎక్కువ శాతం నేనే చెప్పేదాన్ని అనమాట. ఆయన కొంచెం డాక్టర్ కదా, బిజీ. సో ఆయనకు అప్పుడప్పుడు చెప్పేవారు శ్లోకాలు ఎలా చదవాలి ఏంటి, చాలా నేర్చుకున్నాను అక్కడ నేను. ఐ నెవర్ ఫెల్ట్ ఇద్దరే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు, నలుగురే ఉన్నారు. శ్రీల ప్రపాదుల వారికి కూడా ఒక్కరే చెప్పుకునేవారంట, ఇంగ్లీష్లో ఎవరు వినకపోతే. ఆయనకి ఎటువంటి అవకాశం వచ్చింది, విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆయనకి. సో నేను అదే ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని, శ్రీల ప్రపాదుల వారికి ఎవరు లేకపోతే మనకెవరు వస్తారు శిష్యులు అని చెప్పి, సరే అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సడన్గా ఈ 18 రోజులు కంపల్సరీ చెప్పాలి అన్నారు ఇనిషియేటెడ్ వాళ్ళు. అది చెప్పాను, అది తెలుగులో చెప్పాలి అన్నారు, సరే తెలుగులో చెప్పాను. ఇంగ్లీష్లో 6 days క్లాసెస్ తీసుకున్నాను, 3వ 4వ తీసుకున్నాను ఎస్జిఆర్లు. ఈ 18 రోజులు కూడా 2 తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత సడన్గా ఓవర్ నైట్ ప్రభుజీ క్లాస్ అయిపోయింది, ఈరోజు లాస్ట్ డే, ఇంకా వీళ్ళందరూ మార్నింగ్ జపా సెషన్లో జాయిన్ అయ్యేటట్లేరు, వీళ్ళందరూ 11ంటికే అయితే వస్తారేమో అని ఒక డౌట్ వ్యక్తం చేస్తే, ఎప్పుడు వాళ్ళు జపా సెషన్ 3 అని స్టార్ట్ చేసి ఇంక ఇక్కడే రెగ్యులర్ క్లాసెస్ మీరే తీసుకోండి అని ఇచ్చారనమాట. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఇంకా ఎప్పుడు మనం ఉండమో అది మనకు కూడా తెలియదు ఎప్పుడు సెలవు అవసరం ఉంటుంది అని. సరే కొందరిని మనం ముందుకు లాగుదాము, వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేపిద్దాము, చదవడము చేయడము అని చెప్పి డిస్కస్ చేసి ఇలా చేస్తున్నాం అనమాట. సో సడన్గా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, మరి అక్కడ కొంతసేపు ఇక్కడ కొంతసేపు ఇదేంటి నన్ను ఎక్కడ ఉండనివ్వట్లేదని బిగినింగ్లో అలాంటి ఆలోచన వచ్చినా, ఇప్పుడు నాగలీల మాతాజీ చెప్పినట్టు ఏదో ఒక పెద్ద అవకాశమే నన్ను వెతుక్కుంటూ వస్తుంది అనుకోవాలన్నమాట. ఎప్పుడైతే అవకాశాలు లేవో అప్పుడంతా నేను రీడింగ్ చేసుకున్నాను, నేను పెద్ద బాధపడలేదు. సో ఇట్లాంటివి ఏంటంటే మనం ఇవి సత్సంగంలో ఉన్నాం కాబట్టి, కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి మనం ఇలా అడ్జస్ట్ అవ్వగలుగుతాం అనమాట. లేదు అదే భౌతిక ప్రపంచంలో అయితే ఇన్ని రోజులు నాతో చేయించుకున్నారు, నన్ను వెలుపలికి తోసేశారు అన్న ఫీలింగ్లో మనం ఉండి మనసు పాడు చేసుకుంటాము, మన హెల్త్ కూడా పాడవుతుంది దానికి. సో మీరు కూడా ఒక్కొక్క రోజు ఎంకరేజ్మెంట్ దొరుకుద్ది మీకు, ఒక్కొక్క రోజు డిస్కరేజ్మెంట్ కూడా దొరకవచ్చు. మీరు బాగా చెప్పలేదని అయితే ఎవరు చెప్పరు, కానీ ఎంకరేజ్మెంట్ ఉండడం అంటే పైకి ఎదుగుదల అనేది మనకి ఆధ్యాత్మికంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు. శ్రీల ప్రపాదుల వారు కూడా ఒక్కరే అలా
కాకిలాగా అరుచుకుంటూ, ఇంకా కొంతమంది ప్రభుజులు కూడా నేను ఒక్కడినే చెప్తున్నాను ఎవరు రావట్లేదు అని అంటే, అప్పుడు భగవంతుడు గురువులు అనుకుంటారంట పాపం ఇంత కష్టపడి ఇంత చెప్తున్నారు కదా, ఈ భక్తులందరినీ వీళ్ళ సైడ్ పంపిద్దామని ఆలోచనతోని అప్పుడు జన సమూహం ఎక్కువ అవుతుంది అని కూడా లోగడ జరిగింది, నిజంగా జరిగింది అని చెప్పుకుంటారనమాట. సో అదే జరుగుతుంది అని మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎవరికి నేను చెప్పలేదు, కానీ అది జరిగింది మాతోని, మా గ్రూప్లో వాళ్ళతోని, ఈ కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా. సో ఎప్పుడైనా మనకి ఏదైనా పోయింది అంటే నాగలీల మాతాజీ ఎంత కరెక్ట్గా చెప్పారు, ఏదో పెద్దది మన కోసం ఎదురు చూస్తుంది అని అనుకోవాలన్నమాట. సో అలా ఇంద్రుడు అలా అనుకోవట్లేదు, నేనే గ్రేట్ అన్ని నేనే అనుకున్నాను. అయితే చూసి ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ని ఉపయోగిద్దామని శ్రీకృష్ణుడు అనుకొని ఇంద్రుడికి ఎట్లయినా ఈసారి కోపం తెప్పించాలి అని తలపెట్టాడంట. తలపెట్టాడు అని శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది అని అంటున్నారు. కృష్ణావతారం ముఖ్యంగా దుష్ట సంహారంకును భక్త సంరక్షణకును ఉద్దేశింపబడింది. ఇంద్రుడు వాస్తవంగా భక్తుడే, రాక్షసుడు కాడు, కానీ అతడు గర్వపడినందున కృష్ణుడు అతనికి గుణపాఠం చెప్పదలిచెను. బృందావనం నందలి గోపబాలకులు ఏర్పాటు చేసిన ఇంద్ర పూజను ఆపివేయటం మూలంగా కృష్ణుడు ముందుగా ఇంద్రుడికి కోపం తెప్పించ యత్నించెను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దేవతలకి తెలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు, ఏదో సభ ఉంది అని చెప్పేసి, పిలిచే కంటే ముందే ఆయనకు తెలిసిపోతుంది కదా ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు. ఎవరో ఉంటారు చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, ఇలా చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు వస్తున్నారని అని. సో ఇలా ఇంద్రుడికి కొంత తెలుస్తుంది అనమాట, బృందావనంలో ఏదో జరుగుతుంది, ఈ చిన్న బాలకుడు ఏం చేయగలుగుతాడు, 6-7 ఏళ్ళోడు, 10 ఏళ్ళు కూడా పట్టి లేవు అని అనుకుని ఇంకా గర్వం ఎక్కువైపోయింది ఆయనకి. ఎక్కువైపోయి ఆయన భక్తుడే, రాక్షసుడైతే కాదు, కానీ ఎందుకు ఇలా ఆపివేయడానికి యత్నిస్తున్నారు అని ఆయనకి నెమ్మదిగా కోపం వస్తుంది అనమాట. సో కృష్ణుడు ఈ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని కర్మ మీమాంస సిద్ధాంతంను సమర్థించు నాస్తికుల వలె భాషించసాగాడు. కర్మ మాంసావాదులు, మీమాంసావాదులు దేవాది దేవుని సర్వాధికారంను అంగీకరింపరు. సో వాళ్ళు ఏంటంటే కొందరు సర్వాధికారము అంటే దేవాది దేవుడే శ్రీకృష్ణుడు అని వాళ్ళు ఒప్పుకోరు అని అంటున్నారు అనమాట. కర్మలు సక్రమంగా వారు నిర్వర్తించినచో ఫలము తప్పదు అని వారు వాదింతురు. సో ఇది మామూలుగా మనం ఇక్కడ అందరి దగ్గర చూస్తూనే ఉంటాం కదా, నేను ఏ పాపం చేయలేదు, నేను ఇంత చక్కగా నా ధర్మం, నా విద్యుక్త ధర్మాలన్నీ కూడా శ్రద్ధతో చేసుకుంటున్నాను, ప్రతిరోజు మామూలుగా పూజ చేసుకుంటున్నాను, సో నేను చాలా మంచివాణ్ణి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారనమాట. సో ఇలా అనుకున్నప్పుడు ఫలము తప్పదు, నేను అన్ని మంచిగా చేసినప్పుడు నాకు ఫలం వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ సడన్గా మనకి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు దేవుణ్ణి నెమ్మదిగా నిందించడం స్టార్ట్ చేస్తాం, నేను ఇంత మంచివాడిని, నేను అంత చెడ్డవాడిని, అదన్నీ కూడా. కానీ ఎప్పుడో ఒకసారి కర్మ చేయందే ఆయన ఆ ఫలాన్ని ప్రసాదింపడు, కనుక అవసరం లేదని వారి అభిప్రాయం. దేవతలను దేవుని పూజించుటకు బదులు ప్రజలు తమ విద్యుక్త ధర్మాల విషయంలో శ్రద్ధ చూపిన ఎడల వారికి మంచి ఫలితం కలుగును. కృష్ణ భగవానుడు ఈ కర్మ మీమాంస సిద్ధాంతములను అనుసరించి తండ్రితో వాదింపదొడగను. సో తండ్రితో ఏమంటున్నాడంటే, మీ కర్మలు విజయవంతంగా కొనసాగుటకు ఏ దేవతను మీరు పూజించిన అవసరం లేదు. అంటే నువ్వెంత పెద్ద దేవుణ్ణైనా చిన్న దేవుణ్ణైనా పూజిస్తే ఆ కర్మలు అనేవి రిపీట్ అవుతాయి, అందుకని మీరు చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ప్రతి జీవియు తన గత కర్మను అనుసరించి జన్మించును, కేవలం ప్రస్తుత కర్మలను అనుసరించి ఈ దేహమును వదులు. ప్రతి జీవియు గత కర్మను అనుసరించి మరుసటి జన్మ పొందును. వేర్వేరు స్థాయిల్లో సంభవించు సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను గత జన్మలో లేక ప్రస్తుత జన్మలో జరుగు విభిన్న కర్మల ఫలితాలే. సో మంచిగా ఇక్కడ భగవంతుడు కర్మఫలాన్ని చెప్పేశాడు. సో నువ్వు ఏదో ఫలితం ఆశించి ఇంద్రుడికే పూజ చేస్తా అనేది అవసరం లేదు, నీ కర్మ తగ్గట్టే నీకు లాభాలు కానీ ఏవైనా వస్తూ ఉంటాయి అని
చెప్తున్నాడు. సో ఉదాహరణకి ప్రథమ శ్రేణి వైద్యుడు ప్రథమ శ్రేణి చికిత్స చేసినను రోగి మరణించును. సో ప్రథమ శ్రేణి అంటే ఇక్కడ మనము కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకోవచ్చు. ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది, అసలు పూర్తిగా ఇలా ఉండే వాళ్ళని బతికించారు, చాలా బాగా చేశారు అని అనుకుంటాం. కానీ ఒక్క సమయంలో ఎంతోమంది మరణిస్తూ ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా. అందువలన ప్రథమ శ్రేణి చికిత్స కానీ ప్రథమ శ్రేణి వైద్యుని ప్రయత్నములు కానీ రోగిని బాగు చేయట కారణం కాలేకపోయాను కదా అని దేవాదేవి ప్రమేయం ఉండి తీరనని ఊహించవలసి ఉన్నది. చూడండి, పక్కనుండే బెడ్లో వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఈ బెడ్లో వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అతను బ్రతికాడు, ఇతను చనిపోయాడు. సో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భగవంతుడిని డాక్టర్స్ చాలా నమ్ముతారు. మీకు తెలుసో తెలియదు, అన్నది ముందే చెప్తారు, అన్ని సంతకాలు తీసుకుంటారు. ఏదైనా అంటే చాలా సీరియస్ విషయం ఉంటే సో వాళ్ళు నమ్ముతారు భగవంతుడిని అనమాట. సో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మా వల్లే వీళ్ళు బతికారు, గాడ్స్ గ్రేస్ అని కూడా అంటూ ఉంటారు కొందరు డాక్టర్స్. అఫ్ కోర్స్ డాక్టర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండి అన్నీ బాగా చేయగలిగితే ఓకే, కానీ ఇక్కడ భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ప్రథమ శ్రేణి చికిత్స ప్రథమ శ్రేణి వైద్యుడు ఈ ప్రయత్నాలు రోగిని బాగు చేయటం కారణం కాలేకపోయినను అందుకు దేవాది దేవుడి ప్రమేయం ఉండి తీరమని ఊహించవలసి ఉన్నది అని చెప్తున్నారు. సో ఈ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో తీసుకుని జాగ్రత్తలు ఆ పిల్లలకు భద్రత కలిగింపజాలవు. తమ పిల్లలు భద్రంగా నుండుట కారణములు కానే కావు. కొన్ని సమయములందు తల్లిదండ్రులు సకల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లలు ఆరోగ్యవంతులు అగుదురు, లేక మరణానికి గురి అగుదురు. కనుక భౌతిక కర్మలు ఫలితములు నీయజాలినవి కావు, దేవాది దేవుడు అనుమతి ఉండే తీరవలన. అందువలన నందమహారాజు కృషి కర్మల వలన సత్ఫలితములు సాధించుటకు తాము వర్షాది దేవత ఇంద్రుని సంతృప్తి పరచక తప్పదని వాదించారు. కృష్ణుడు ఎన్ని చెప్తున్నాడు, ఆల్మోస్ట్ భగవద్గీత అంతా చెప్పేస్తున్నాడు, అయినా కానీ నందుడు వినట్లేదన్నమాట. ఏమంటున్నారు, దేవతలు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన వారికే ఫలితములు ఇస్తారు, తమ విద్యుక్త ధర్మాలను ఆచరించిన వారికి ఎట్టి సత్ఫలితములు ఇయ్యజాలరు. సో నేను ఇంద్రుడికి పూజ చెయ్యొద్దు అని నువ్వు చెప్తున్నావు, సరే నేను పూజ చెయ్యను, చేయకపోతే నాకు సత్ఫలితం ఎలా వస్తుంది? రాకపోతే నేను ఒక రాజుని, ఈ ప్రజలకందరికీ భోజనము తిండి ఎలా పెట్టను నేను అని నందుడు వాదిస్తున్నాడు అనమాట. సో అప్పుడు కృష్ణుడు ఊరుకుంటాడా? ఏమన్నాడు తండ్రితో, తండ్రి దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని మనం పూజింప అవసరం లేదు, ప్రతి వ్యక్తి తన కర్మఫలం అనుభవింపక తప్పదు, ప్రతి వ్యక్తి తన కర్మ యొక్క సహజ స్వభావను అనుసరించి కార్యనిమగ్నుడవటం మనం చూస్తున్నాము. ఆ సహజ స్వభావాన్ని అనుసరించియే సకల జీవులు మానవులు దేవతలు తమ తమ ఫలాల్ని పొందుతున్నారు. సో ఇక్కడ చాలా చక్కగా చెప్పేస్తున్నాడు కృష్ణుడు, నువ్వు ఎంత కష్టపడి ఏం చేసినా, నువ్వు పూజ చేసినా చేయకపోయినా, వర్షాకాలం వర్షాలు పడతాయి, ఎండాకాలం ఎండగా వస్తుంది, అవన్నీ కూడా మనకి వస్తాయి. కానీ ఇది విద్యుక్త ధర్మాలు దేవతలు చేయకపోతే మనకి రావు అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. ఉత్తమ జన్మ కానీ అధమ జన్మ కానీ ఇవన్నీ కూడా కర్మ ఫలం వల్లనే పొందుతారు. శత్రుమిత్ర తటస్థ వర్గాలు సృష్టించుకొందరు, అంటే మన యొక్క కర్మాల్ని బట్టి శత్రువులు కానీ మిత్రులు కానీ, తటస్థ అంటే అటు ఇటు కాని వాళ్ళు అనమాట, అంటే అటు శత్రువులు కాదు ఇటు మిత్రులు కాదు. అలా మనం ఎంతమందినో కలుస్తూ ఉంటాం కదా. ఇప్పుడు రైల్లో మనం యాత్రకు వెళ్తున్నాము, ఫ్లైట్లో వెళ్తున్నాము, అక్కడ కొందరు కలుస్తారు, వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాళ్ళు మనకు శత్రువులు కాదు అటు మిత్రులు కాదనమాట. సో ప్రతి వ్యక్తి తన సహజ జ్ఞానం అనుసరించి తమ విధులను నిర్వర్తించడం జాగరూత వహింపవలను, తమ శ్రద్ధను మరొక దేశకు మళ్లించి వివిధ దేవతలను ఆరాధింపరాదు. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశారనమాట. యాగాలు పూజలు ఇవన్నీ చేయటం ఎందుకు, చక్కగా పొద్దున్నే పత్రం పుష్పం ఫలంతో ఏమి ఇచ్చేయండి, జపం చేసుకోండి, భాగవతం భగవద్గీత ఇవి చదువుకోండి చాలు. ఇంకా మీకు సమయం ఉన్నట్లయితే చైతన్య చరితామృతం కానీ ప్రభుపాద పుస్తకాలు కానీ ఇవన్నీ ఎక్కువగా కూడా చదవక్కర్లేదు, ఈ రెండు మాత్రం తప్పకుండా చదవండి అని చెప్తున్నారు.
సో ఇంకా వాస్తవానికి తమ విద్యుక్త కర్మలను ఆచరింపనిచో ఎవ్వరు సుఖంగా ఉండజాలరు. అందువలన తమ విధులను సక్రమంగా నిర్వహింపని వాడు దుశ్శీలియగు స్త్రీతో పోల్చబడినాడు. బ్రాహ్మణుని విద్యుక్త ధర్మము వేదాధ్యయనము, క్షత్రియుడు విద్యుక్త ధర్మము పౌరుల సంరక్షణ, వైశ్యుడు విద్యుక్త ధర్మం కృషి వాణిజ్య గోపాలనం, శూద్రుని విద్యుక్త ధర్మం పై వర్గాలకు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేయుట. మనం వైశ్యులం గనుక మన కర్తవ్యం కృషి, వ్యవసాయం లేక కృషి ఫలంతో వ్యవసాయం చేయుట, గోవుల సంరక్షుడై వడ్డీ వ్యాపారము. నందమహారాజు పెక్కు గోవులను పెంచుచున్నాడు గనుక నిత్యము తాను వాని రక్షణ చేయుచున్నాడు గనుక శ్రీకృష్ణుడు తాను వైశ్యవర్ణమునకు చెందిన వాడని భావించెను. ఇది నిన్న కూడా మనం చదువుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ వడ్డీ వ్యాపారం అను వాణిని నిర్దేశించను. ఏంటి వడ్డీ వ్యాపారం అంటే కృషి, వాణిజ్యము, గోపోషణము, వడ్డీ వ్యాపారం ఇవన్నీ కూడా వైశ్యులు చేస్తూ ఉంటారు. చేయవలసిందే కదా, ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నాయి. సరే డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇస్తారా లేదు, వడ్డీ రూపంగా అంటే అమ్మో వడ్డీ ఎక్కువైపోతుందని భయంతోనన్నా ఇస్తూ ఉంటారు. అంటే అనాదిగా ఇవి వస్తున్నాయి, వైశ్యులు ఇవన్నీ కూడా చేస్తారు అని చెప్తున్నారు. వైశ్యులు ఈ 4 వృత్తుల్లో ఏ వృత్తినైనా అవలింపదగినను బృందావన వాసులు ప్రధానంగా గోపోషణమే చేపట్టిరి. సో వైశ్యులు ఈ 4 చేస్తారంట. కృషి చేయడము, వాణిజ్యం అంటే ఒక చోటు నుండి ఇక్కడ మనకు బియ్యం బాగా పండాయి అనుకోండి, ఇవి తీసుకెళ్ళి వడ్లు వేరే దగ్గర అమ్ముకొని రావడం, దాన్ని వాణిజ్యం అని అంటారు అనమాట. లాభానికి చేస్తారు. గోపోషణ అంటే గోవుల్ని అందరినీ కూడా పోషించడం, వడ్డీ వ్యాపారం. ఈ 4 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృందావనంలో మాత్రం ఎక్కువగా గోపోషణే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు తన తండ్రికి ఇంకనూ ఇట్లా వివరించాడు. ఈ విశ్వము సత్వ రజస్థ మనస్సులు అని 3 భౌతిక గుణాలు ప్రభావం వలన ప్రవర్తించింది. ఈ 3 గుణాలు సృష్టి స్థితి లయాలకు కారణము. మేఘాలు రజోగుణం వలన ప్రభవించును, అందువలన వర్షపాతం కారణము రజోగుణం. సక్రమ వర్షపాతం వలన కృషి కర్మలు విజయవంతంగా సాగుట సాధ్యమగును. అట్టిచో ఇక ఇంద్రుని అవసరం ఏమున్నది? మీరు ఇంద్రుని సంతృప్తి పరచుకున్నను అతడేమి చేయగలడు? మనం ఇంద్రుడి నుండి ప్రత్యేకంగా లాభమేమీ పొందలేము. సో అందుకనే వీళ్ళే చాలా క్లియర్గా అన్ని చెప్పేస్తున్నాడు అనమాట. ఇంద్రుడు నీటిని కుమ్మరించుచున్నాడు, సముద్రంలోనూ భూమి మీద ఎట్లు అతడు నీటిని కుమ్మరించును. కనుక వర్షపాతము మనం అతనిని పూజించుటకై ఆధారపడలేదు. అసలు వర్షం ఎలా వస్తుంది అని మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందు. సముద్రాలు, కుంటలు ఇవన్నీ వర్షాకాలంలో నీటి నిండి మిగిలిన 7 నెలలు ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలే మళ్ళీ కురుస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అదే అంటున్నాడు. ఇంకా ఇంద్రుని ఎందుకు మధ్యలో మీరు పూజ చేయడము అనవసరము అని అంటున్నారు. మనకు సంబంధించిన వరకు మనము మరి ఒక్క నగరము కానీ, గ్రామం కానీ, దేశం కానీ పోనవసరం లేదు. నగరం యందు పెద్ద పెద్ద ప్రసాదములుండును, కానీ మనము బృందావన నివాసంతోనే సంతృప్తులై ఉన్నాము. గోవర్ధన పర్వతంతోనూ బృందావన అరణ్యంతోనూ మనకు ప్రత్యేకకు సంబంధం ఉన్నది. అంతకు మించి మరి దేనితోనూ మనకు సంబంధం లేదు. అందువలన తండ్రి స్థానిక బ్రాహ్మణులను గోవర్ధన పర్వతం సంతృప్తి పరచుట యాగము మీరు ప్రారంభించవలనని నేను కోరుచున్నాను. మనకి ఇంద్రునితో ఎట్టి సంబంధం లేదు. సో ఇక్కడ మనకి చాలా కరెక్ట్గా అన్నీ చెప్పేశాడు అనమాట నందుడికి. చెప్పేసిన తర్వాత కృష్ణుని కథ అంతా విన్న తర్వాత నందుడు ఇట్లు ఉత్తరం చెప్పానంట. అంటే ఇట్లా జవాబు చెప్పారు. ఏమంటున్నారు? నాయన, నీవు చెప్పుచున్నావు గనుక స్థానిక బ్రాహ్మణుల కొరకు గోవర్ధన పర్వతం కొరకు మరి యొక్క యాగం ఏర్పాటు చేయదు. కానీ ఆయన కన్విన్స్ అవ్వట్లేదు అనమాట. సరే మనం తర్వాత ఇంకో పూజ చేద్దాం కావాలంటే, కానీ ఇప్పుడు మాత్రం ఇంద్రుడి పూజ చేయవలసిందే. ఆయనకు భయం వేసిపోతుంది. ఇంద్రుడు ఏదన్నా గొడవ చేసేస్తే మళ్ళీ మనకు పంటలు పండవు కదా. ఈ చిన్న బాలుడు అంటే దేవాది దేవుడు అనుకోవట్లేదు, నందమహారాజు కొడుకనే అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు మళ్ళా ఇలా అంటున్నాడు, ఆలసింపవలదు. గోవర్ధన పర్వతం మనకును స్థానిక బ్రాహ్మణులకి మీద ఉద్దేశించి యజ్ఞాచరణం చాలా కాలం పట్టదు.
ఇంద్రయజ్ఞం కొరకు మీరు చేసిన ఏర్పాట్లను గోవర్ధన పర్వతానికి స్థానిక బ్రాహ్మణులను సంతృప్తి పరచుటకు వినియోగించుము. సో ఎక్కువ సమయం పట్టదు, ఆ పూజ ఆపేసేయండి. వాటికి ఏర్పాట్లు చేసినవి అన్ని కూడా గోవర్ధన పర్వతానికి పెట్టేసి ఆ భోజనం అంతా కూడా బ్రాహ్మణులకి ఇచ్చేయండి. అంతేగాని ఇంకా వేరే ఆలోచించొద్దు, ఇంకా ఎక్కువ ఆలస్యం చేయవద్దు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా నందమహారాజు ఎందుకు ఈ పిల్లాడు ఇట్లా చెప్తున్నాడు, సరే మనం ఇతని మాట విందాము అని చెప్పేసి చివరికి అంగీకరించాడంట. అంగీకరించి గోవర్ధన యజ్ఞాన్ని మొదలుపెట్టారనమాట. అక్కడ ఏం చేశారు, సేకరించిన ధాన్యము, నేతి, సకల నిధుల రుచ్య పదార్థాలు, వండి అన్నము, పప్పు, హల్వా, పకోడీలు, పూరీలు సిద్ధపరిచారు. పాలతో పరమాన్నము, రబీ, రసగుల్లా, సందేశు, లడ్డు మున్నగు మధుర పదార్థాలని తయారు చేశారు, తీపి పదార్థాలు. వేద మంత్రాల్ని పఠించి అగ్నిహోత్రానికి వేల్చగల పండితులైన బ్రాహ్మణుల్ని ఆహ్వానింపాడు. బ్రాహ్మణులు సకల విధి ధాన్యమును దానం చేయుడు విధి. సో ఇవన్నీ దాన ధర్మాలు చేస్తూ చక్కగా ఇలా పూజ యాగము నాకు చాలా సంతృప్తి కలిగించును అని ఆవులు బాగా గడ్డి మేసిన పిదప గోవర్ధన పూజ ప్రారంభింపుడు అని చెప్పాడు. సో ఈ కథనం అంతా కృష్ణుడు వైశ్యులకు ఆర్థిక వ్యవస్థనంతటినీ తండ్రికి వివరించాడు. ఆ తర్వాత వివరించిన తర్వాత ఏమంటున్నారంటే, పాత్ర ఒకటి ఉన్నది, జంగములతోనే కాక కొండలు, వేల వంటి స్థావరములతో కూడా ఏర్పడిన సృష్టి ప్రయోజనంకై ప్రతి వారును పరస్పర సహకారంతో కలిసి పని చేయవలసి ఉండును. సో ఎప్పుడైనా మనకి స్థావర జంగమాలు అంటే మూవింగ్ వే మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్నది. కొండల్ని పెద్దగా మనం పట్టించుకోము, కానీ స్థావరంగా ఉండే వాటిని కూడా మనము ఆహార పదార్థాల ద్వారా సరఫరా చేసుకుని ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు అని, అందుకనే చెయ్యండి అని చెప్తున్నాడు పర్వతానికి. కృష్ణుడి మాటల వలన పిల్లులు, కుక్కలు ముఖ్యమైనవి కాకపోయినా ఉపేక్షించదగినది కావని బోధింపబడుచుంది. గోరక్షణ మార్జాల సునక రక్షణ కన్నను ముఖ్యము. సో చూడండి, ఇక్కడ గోపాలుడు ఏం చెప్పాడు, చక్కగా గోవుల్ని రక్షించండి. మార్జాలంటే పిల్లులు, సునకాల్ని మనం ఇప్పుడు కాలంలో మనకి ఎవరింట్లో ఎక్కడ చూసినా, పర్టికులర్లీ విదేశాల్లో వాటికి ఒక రూము, ఒక బెడ్, ఒక బాత్రూము, ఏంటో మరి వాళ్ళకి అంత ఆనందము కుక్కల్ని పెంచుకోవడం, పిల్లల్ని పెంచుకోవడంలో. అయితే వీళ్ళకి భాగవతం తెలియక, భగవద్గీత తెలియక ఇలా చేస్తున్నారు. వచ్చే జన్మలో అవి అయితే పుడతారేమో అని కూడా వాళ్ళకి అంత డౌట్ రాదనమాట. సో ఈ యొక్క రక్షణ కంటే కూడా గోరక్షణ చాలా ముఖ్యము అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ మాటల వల్ల మనం గ్రహించు మరి యొక్క ముఖ్య సూచన ఉందంట. ఏంటి అంటే, చండాలురు లేక అస్పర్శులు పై వర్గముల వారిచే ఉపేక్షింపబడరాదు అని. ప్రతి వారును సంగమున ముఖ్యులే, కానీ కొందరు మానవ సంఘం ప్రగతి ప్రత్యక్షంగా బాధ్యులవుతారు, మరికొందరు పరోక్షంగా బాధ్యులవుతారు. అలా అని చెప్పి భగవంతుడు మార్జాలాన్ని సృష్టించింది భగవంతుడే. మార్జాలం అంటే పిల్లిలో కూడా భగవంతుడు ఉంటాడు, కుక్కలో కూడా భగవంతుడు ఉంటాడు. అలా అని చెప్పి వాటిని పూర్తిగా పక్కన తోసేయకూడదు. ఇక్కడ ఉపమానం ఎలా ఇస్తున్నారు అంటే, చెండాలురు అంటే కుక్క మాంసం తినేవాళ్ళు అనమాట. వాళ్ళు అస్పర్శ్యులు అంటే ఇక్కడ కొందరిని అంటరాని వాళ్ళు అని పూర్వం అనేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. సో వాళ్ళు పైవర్గాల వారిచే ఉపేక్షింపబడరాదు, ఎప్పుడైనా వాళ్ళని దూరం పెట్టకూడదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంఘానికి చాలా ముఖ్యులు, ప్రగతికి ప్రత్యక్షంగా బాధ్యులెవరు. ఇప్పుడు ఒక చండాలుడు ఉన్నాడు, ఒక ఊడ్చేవాడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాము. మనం పోయి యజ్ఞం చేయగలమా? డైరెక్ట్గా చేయలేము. ఎస్పెషల్లీ ఆడవాళ్ళని అసలు రానివ్వరు. సో ఈ మగవాళ్ళు, బ్రాహ్మణులు, వేదాలు తెలిసిన వాళ్ళే యజ్ఞం చేసి ఆ మంత్రోచ్చారణ వాళ్ళు చెయ్యాలి. సో వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు ప్రగతికి బాధ్యులు అవుతున్నారు. అంటే స్కూల్స్లో అప్పట్లో వేదాలు చదువుకొని అట్లాంటి వాళ్ళే చెప్పేవారు అనమాట, వేరే వాళ్ళకి అట్లా. సో వేరే వాళ్ళు పరోక్షంగా బాధ్యులు అవుదురు అంటే మరి ఊడ్చేవాడు కావాలి, తుడిచేవాడు కావాలి, వాళ్ళకి ఇంకేమన్నా నీళ్లు నింపేవారు, కడిగేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ పరోక్షంగా కూడా
పాచులు అవుతారు అని చెప్తారు. ఏమైనాను కృష్ణ చైతన్యము సిద్ధించినప్పుడు సంఘంలో ప్రతి వారి ప్రయోజనం గురించి శ్రద్ధ తీసుకొనబడును అని చెప్తున్నారు. సో అక్కడ ఇలా అన్ని చెప్పేసరికి ఆ పూజని అన్నకూటము అంటారని చెప్పాను నేను. సో అన్నకూటం బాగా ప్రసిద్ధి చెందిందనమాట. చక్కగా పూజించడానికి అన్ని వండుకున్నారు. ప్రసాదాలు ఒక్కొక్క సమయం ఆహార పదార్థాలు గుంపులపై విసిరివేయబడిన అట్లు విసిరివేయబడిన ప్రసాదాన్ని భూమి మీద పడినను తీసుకొని భుజించారు. ఈ ఉదాహరణను బట్టి కృష్ణుడు అర్పించిన ప్రసాదం ఎన్నడూ అపవిత్రము కాదని మైలపడదని మనం గ్రహింపవలెను. కనుకని భక్తులు దాని నేల మీద నుంచి తీసుకొని భుజించి మహా ఆనందము పొందుదురు. అందువల్లనే స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో అధిపతి నన్ను చాలా మిడిసిపడుతున్న ఇంద్రుని శిక్షించట కొరకే దేవాది దేవుడు కృష్ణుడు ఇంద్రయజ్ఞాన్ని మాన్పించి గోవర్ధన పూజ ప్రారంభింపుడని గోపాలులకు ఇతడు చెప్పాను. చిత్తశుద్ధి సరళము స్వభావము గల గోపాలుడు నందమహారాజు నాయకత్వాన్ని కృష్ణుని సూచన ఆమోదించి అప్పుడు చెప్పిన వివరములతో సహా ఆ పూజను నిర్వహించారు. తర్వాత గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణం చేసిరి. ఇదే అన్నమాట. గోవర్ధనకి ప్రదక్షిణం చేశారంటే ఏమంటాం మనము? గోవర్ధన పూజ సందర్భంలో నేడు కూడా బృందావన ప్రజలు చక్కని దుస్తులు ధరించి గోవర్ధన సమీప సమావేశమై దానిని పూజించి తమ ఆవులతో పాటు ఆ పర్వతానికి ప్రదక్షిణము చేస్తారు. సో కృష్ణుని ఆదేశం ప్రకారం నందమహారాజు గోపాలురు విద్వాంసులకు బ్రాహ్మణులు పిలిచి వేద మంత్రాలను చదివించి ప్రసాదం నైవేద్యం పెట్టి గోవర్ధనానికి పూజేశారు. బృందావన వాసులు ఒకచోట సమానిష్ఠులై తమ ఆవులను అలంకరించి వానికి పచ్చి గడ్డి పెట్టారు. పిదప ఆవులు ముందెడుకొని గోవర్ధనానికి ప్రదక్షిణం చేశారు. గోపికలు విలువగల వస్త్రాలు ధరించి ఎడ్ల బండులలో కూర్చుని కృష్ణలీలాని గానం చేశారంట. గోవర్ధన పూజ పురోహితులు వచ్చి బ్రాహ్మణులు గోపాలురు వారి భార్యలను గోపికలను ఆశీర్వదించారు. పూజ ఎంతయు సమాప్తమైన పిదప గోవర్ధన పర్వతము తాను ఒక్కటే అని భక్తులకు నచ్చజెప్పుటకు కృష్ణుడు అందమైన రూపం ధరించి తానే గోవర్ధన పర్వతమునని బృందావన వాసులకు ప్రకటించను. అతడు గోవర్ధన పర్వతం నైవేద్యం చేసిన ఆహారాన్ని భుజించసాగాను. కృష్ణ గోవర్ధన పర్వతాలు ఏకత్వమును నేటికిని అంగీకరించుచున్నారు. గోవర్ధనుడు అని పెట్టుకుంటారు కదా పేరు, కృష్ణుడి పేరే గోవర్ధనుడు అని చెప్తుంటారనమాట. సో ఆ పర్వతము రాళ్లను తీసుకొని వెళ్ళి దేవాలయంలో కృష్ణుని విగ్రహాన్ని పూజించినట్లు పూజిస్తున్నారనమాట. ఇప్పుడు కూడా మనము గోవర్ధనగిరి వెళ్ళినట్లయితే రాళ్లతో ఇల్లు లాగా పెట్టుకొని అక్కడక్కడ రాళ్లతో మంచిగా అలంకరించి వెళ్ళిన వాళ్ళంతా కూడా చూసి వస్తూ ఉంటారనమాట. గో ప్రదక్షిణ చేస్తారు మొత్తం అదంతా కూడా. సో ఇక్కడ కృష్ణుడు అప్పుడు ఇలా చూచితిరా గోవర్ధన పర్వతము బృహదాకారంను ధరించి మనం నివేదించిన దాన్ని అంతయు స్వీకరించి మనకు ఎట్లు అనుగ్రహించుచున్నదో గోవర్ధన పూజ నేనే స్వయంగా నిర్వహించుచున్నాను కనుక దీనిని ఉపేక్షించు వాడు సుఖములు పొందజాలడు. ఈ గోవర్ధన పర్వతం నందు పెక్కు సర్పములు ఉన్నాయి. గోవర్ధన పూజా విధిని ఉల్లంఘించువారు ఆ సర్పములచే కరవబడి మరణింతురు. గోవులను తమకు అభ్యుదయం అని కలుగుటకు గోవర్ధన సమీపం నందలి బృందావన వాసులు నేను నిర్దేశించినట్లు గోవర్ధన పూజను తప్పక చేయవలెను. ఈ విధంగా బృందావన వాసులందరూ గోవర్ధన పూజ యజ్ఞం జరిపి వాసుదేవుని కుమారుడు కృష్ణుని ఆదేశాలను అనుసరించి తమ గృహాలకు మరలి పోయిరి. గోవర్ధన పూజ అను దశమ స్కందం 24వ అధ్యాయానికి భక్తివేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మీరు ఎదురు చూస్తూ ఉన్నారేమో కదా, వడగళ్ళ వాన పడలేదు, ఇంద్రుడు ఇంకా ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోట్లాట అవుతుంది, అవన్నీ ఎదురు చూసారా మీరు? సో నెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి గోవర్ధన పూజ ఎందుకు చేయాలి, ఎలా చెయ్యాలి అని భగవంతుడు చెప్పాడు అనమాట.
సో మాతో వీళ్ళందరూ పూజ చేయించారు మాతాజీ మీరు. కదా, స్వయంగా మనము పూజ అంటే గోవర్ధన పూజ దీపావళి మర్నాడు వచ్చినప్పటికీ కూడా చాలా ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, చక్కగా అందరూ చేస్తారు. ఫోటోలు మీరు కూడా చూసుంటారు, ఈసారి చేయండి మీరు కూడా. ఎస్ అంటే మాతాజీ. అన్నంతో కుండలాగా చేస్తారు. ఆ కూర పదార్థాలు ఏవైతే ఉంటాయో, చామదుంపలు కానీ బంగాళదుంపలు కానీ అవన్నీ చక్కగా చేసి, మిరియాలతోని ఐబ్రోస్ చేసి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచన వస్తుంది అనమాట. దేవుడికి కళ్ళు, ఐబ్రోస్, ముక్కు, మూతి అన్నీ చేస్తారు ఆ కొండ మీద. చేసి పలు మిఠాయిలు అవన్నీ పెట్టి గుడికి తీసుకెళ్ళి అక్కడ అందరికి పంచుతారు. లేదా ఇంట్లో పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరికీ నేబర్స్కి పంచుతూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది అన్నకూట అనేది. ఆ యొక్క ఉత్సవం చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు చూడలేకపోయింటే ఇస్కాన్కి ఈసారి వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో ఇదన్నమాట. అంటే ఇది అన్నీ చేయడంతోని ఇప్పుడు తెలియదే మాతాజీ. ఇంద్రుడికి ఉడికించినట్లు అనమాట. కోపం తెప్పించడానికి ఇంత చేశాడు శ్రీకృష్ణుడు. సో ఇంద్రుడికి నెక్స్ట్ ఏం అవుతుంది అని మనము నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణ. మాతాజీ మీరు ఏదో అన్నారు. మాతాజీ ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలా ఇస్కాన్ లో మీరు చెప్పిన? దీపావళి వస్తున్నాడమ్మా, దీపావళి ఓకే ఓకే మాతాజీ. దగ్గరలో ఉంది. ఫొటోస్ లేవా మాతాజీ? లాస్ట్ ఇయర్ ఉంటాయమ్మా, ఎక్కడ పంపిస్తానులే, ఉంటాయి. మమతా మాతాజీ అందరిలోకి చాలా బాగా చేస్తారు. నేను కూడా చేస్తాను తులసి చెట్లని. అంటే ఏదైనా పూజ మనం డెకరేషన్ చేయాలి అని అనుకోము, ఒక్కొక్కసారి భగవంతుడే చేపించేసుకుంటాడు అనమాట. ఆ తులసి కొమ్మల్ని అక్కడక్కడ పెట్టినట్లయితే నిజంగా లుక్ అడవిలాగా వస్తుంది, చాలా చక్కగా వస్తుంది. దాంట్లో అనిమల్స్ని కూడా పెడతారు కొందరు, నెమళ్ళని, బాతుల్ని, చిన్న కొలను లాగా చేస్తారు చక్కగా, అందులో బాతుల్ని వేస్తారు, తామర పువ్వుల్ని వేస్తారు, చాలా రకంగా. యాక్చువల్లీ దీపావళి అంటేనే బొమ్మల కొలువు కదా. సో ఆ బొమ్మల కొలువు లేని వాళ్ళంతా ఇలా చేస్తూ ఆస్వాదిస్తారు అనమాట. ఆ ప్రసాదాన్ని తర్వాత తినేస్తారు అందరు. హరే కృష్ణ. సో అది. సో బృందావనంలో వినాశకర కుంభ వృష్టి నెక్స్ట్ చాప్టర్ అనమాట. సో అది మనం అది నెక్స్ట్ చూద్దాం మనం ఏంటి అనేది. సో హరే కృష్ణ. ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న డౌట్లు ఏమన్నా ఉన్నాయా మీకు? రేపు క్లాస్ ఉందా మాతాజీ? ఇవాళ శనివారమా? శుక్రవారం. శుక్రవారం మాతాజీ. అవును, రేపు ఉంటది కదా. అంటే గోవర్ధన్ సెకండ్ హాఫ్ అయిపోతుంది అన్నమాట రేపు గోవర్ధన్ గిరిది. అది ఏమంటే ఇప్పుడు మండే టు సాటర్డే మన క్లాసెస్, సండే ఒకరోజు మనం సెలవు తీసుకుంటున్నాము. మధ్యలో ఏదైనా ఫెస్టివల్స్ వస్తే అప్పుడు తప్పదు, ఇంకా తీసుకుంటాం. ఓకే మాతాజీ. ప్రస్తుతానికైతే ఈ విధంగా నడుద్దాము. ఆ 92 చాప్టర్స్ ఏమో ఉన్నాయి, అవి గడిచేదాకా. సో నెక్స్ట్ వీక్ కి మనీష్ మాతాజీ వాళ్ళు వచ్చారు, మీరు ఎవరైనా పేర్లు ఇస్తే ఇవ్వండి. వెనస్డే, థర్స్డే క్లాస్ ఏముంటలేదా మాతాజీ? చెప్పా కదా, కొద్ది రోజులు చూద్దామమ్మా. మనం తర్వాత మళ్ళీ ఇంకా వేరే టీచర్ని ఎవరైనా చూద్దాం. తనకు జాబ్ వచ్చిందని చెప్పారు. నేను మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు, నేను కాంటాక్ట్ చేసి అడిగి చెప్తాను. ఓకే. మనకేవి సగం పాటలు ఆపేయలేదు, తను చెప్పినంత వరకు ఫుల్ పాటలు చెప్పేశారు కదా. ఫస్ట్ సంసార దావా చెప్పారు, నరసింహార్తి చెప్పారు, జయరాధ మాధవ్ చెప్పారు, ఇంకేం చెప్పారు, గురువందన కూడా చెప్పున్నారు కదా.